జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజా మండలంలో జాగృతి జనం బాట కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పత్తి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఐజా మండలంలోని శ్రీ సాయిరాం జిన్నింగ్ మిల్లును సందర్శించిన కవిత అక్కడ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు పెట్టలేరు ఇంతవరకు 15 సంవత్సరాలలో ఏ రైతు అన్న ఎప్పుడైతే రీఛాంపుల్ అన్న కాదు ప్యాకెట్ ఇస్తున్నారు అంత అప్పుడు ప్యాకెట్ లేదు అసలు. ఈ వేసుడు ఈ 2 ప్యాకెట్లు ఒక్క తట్టలు నింపినాయి, ఒకటే తట్టలు నింపినాయి. ఇది పాస్ అయినా అంటుండ్రు, ఫెయిల్ అయినా దీన్ని డిలిటింగ్ చేసిన తర్వాత క్లీన్ సీడ్ అయిన తర్వాత దీన్ని 2 ప్యాకెట్లు చేసుకుంటారు వాళ్ళు కంటిన్యూ 400 గ్రాముల దాకా 475 గ్రాముల దాకా మామూలు కాటన్ లాగా ఒకటి 900 అది కమర్షియల్ 930 ఉందన్న. 1500 అవుతుంది. 400 గ్రాములకు ఎంత కంపెనీలో మేడం మనము కేజీకి కంపెనీ చెప్తున్నాం. కంపెనీ వాళ్ళు 450 గ్రాములు అంటే క్లీన్ చేసిన తర్వాత 450 గ్రాములకు ప్యాక్ చేసుకొని అమ్ముకుంటున్నారు. వాళ్ళు మామూలుగా వాళ్ళ గవర్నమెంట్ రేట్ ప్రకారం అయితే 930 760 ఇట్లా ఉంది. మనం వాళ్ళు ఇప్పుడు మార్కెట్ లో మామూలుగా 600 కూడా అమ్ముతలేరు. మార్కెట్ మొత్తానికి 1500 నుంచి 1800 వరకు మనం ఏం చేస్తాం? ఏమని మళ్ళీ 300 ఇస్తలేరా? ఓనర్ ఉన్నాడు, ఆర్గనైజర్ ఉన్నాడు, రైతు ఉన్నాడు, మాట్లాడలేని పరిస్థితి ఉంది. ముందుకు ఇస్తాడో ఇది సేమ్ ఇష్యూ ఏం జరిగింది మేడం. మేము కమిషన్ దగ్గర పెట్టాం, దానికి ఒక కమిటీ వేసినారు. కమిటీ వేసిన తర్వాత ఏం చేస్తామంటే ఈ కంపెనీలలో కలిసి ఈ సీడ్ గవర్నమెంట్ అంటే మిడిల్ వ్యక్తి దగ్గర అంటే గవర్నమెంట్ ద్వారా శాంపుల్ మళ్ళీ టెస్ట్ చేస్తే పాస్ అయితే ఎవరు గ్యారెంటీ, దానికి డబ్బులు ఎవరు కట్టాలి అనేది వీళ్ళు కంపెనీ కాదన్న. ఒకవేళ పాస్ అయింది డిపార్ట్మెంట్ లో పాస్ అయింది దాని డబ్బులు ఎవరు కట్టాలి, రేపు మార్కెట్ లో ఫెయిల్ అయితే ఎవరు అనేది ఇష్యూ నడుస్తుంది. ఏమొప్పుకున్నారు మీరు? 80% పైన వస్తే ఇస్తామని కంపెనీలు కూడా ఒప్పుకున్నారు. మరి దానికి పేమెంట్ ఇస్తారు. ఈ పేమెంట్ అయినా కదా ఇస్తారు. ఈ పేమెంట్ అయితే ఇంకా పేమెంట్ ఎప్పుడు ఇస్తారు? మీరు సరే నువ్వు అడగడం తప్పులేదు, కంపెనీకి మధ్యలో ఉండేది వాళ్ళ కంపెనీ ఇతనాలకి 2 నెలలకి ఇస్తారంట కంపెనీ వాళ్ళేమి పైసలు. వీళ్ళు మాకు 8 నెలలు వడ్డీ కలిసి రావాలని